హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణపై నిప్పులు చెరిగారు. ఈ దాడికి సూత్రధారి, పరోక్ష ప్రోత్సాహకుడు బాలకృష్ణే. ఓటమి భయం వెంటాడుతున్నందుకే ఆయన ఎలాంటి గూండా చర్యలకు పాల్పడుతున్నారు అంటూ మాజీ ముఖ్యమంత్రి ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. దాదాపుగా ఒక ప్రత్యక్షంగా ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ఇంత తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం అసాధారణం. ఆ ఆరోపణలతో అధికార పార్టీ శ్రేణులు, మీడియాలో బాలకృష్ణపై విమర్శల దాడి మొదలైంది. జగన్ చేసిన ఈ చావుదెబ్బ ఆరోపణలతో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అయితే ఎప్పుడూ ఆవేశంగా, ఉద్రేకంగా స్పందించే బాలయ్య ఈసారి మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. ప్రతిపక్ష సమావేశాలు లేవు, టీవీ చర్చల్లో వాదోపవాదాలు లేవు. ఆయన వారం రోజుల పాటు మౌనం ఉండి ఒక భీకరమైన వ్యూహాన్ని పదును పెట్టారని ఇప్పటికీ ఎవరికీ తెలియదు. హిందూపురం ప్రజల్లో బాలకృష్ణ ఇమేజ్ని దెబ్బతీయడానికి అధికార పార్టీ చేసిన ప్రయత్నం వారికి ఊహించిన విధంగా తిరుగుబాటుతుందని ఆయన సన్నిహితులు కూడా అంచనా వేయలేకపోయారు. మౌనం వీడిన బాలకృష్ణ మొదటిసారి చేసింది ఒక బహిరంగ లేఖ విడుదల. ఆ లేఖలో మాజీ ముఖ్యమంత్రి ఆరోపణలు కేవలం రాజకీయ బురద జల్లే ప్రయత్నంగా కొట్టిపారేసి ఆయన, నా ప్రజాబలం, నా సంస్కారం హిందూపురం ప్రజల నరాలలో ఉంది. నేరం చేసినప్పుడు భయపడాల్సింది నేనెందుకు భయపడాలి అంటూ ప్రశ్నించారు. అయితే ఈ బహిరంగ లేఖ కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు ఈ సినిమా ఆ తర్వాతే మొదలైంది. ఆ మరుసటి రోజున హిందూపురంలో ఏర్పాటు చేసిన ఒక అత్యంత బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ ఓ రాజకీయ చావు దెబ్బ కొట్టారు అనే వేదికపైకి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ వెన్నెముకగా ఉన్న ఒక కీలక నాయకుడి, గతంలో జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన మాజీ మంత్రి నారాయణమూర్తి పేరు ఊహాజనితం. ఈ పరిచయం చేశారు. నారాయణమూర్తి అధికారికంగా తెలుగుదేశం కండువా కప్పుకోవడంపై ఒక ఎత్తైతే ఆ తర్వాత ఆయన చేసిన ప్రకటన సంచలనంగా కేంద్ర బిందువైంది. నారాయణమూర్తి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అంతర్గత మూకుమ్మలాట పెరిగాయి. ప్రజా సంక్షేమం పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేసేందుకు, కార్యాలయాలపై దాడులను సొంత మనుషులతో చేయించుకుని నీచ సంస్కృతి మొదలైంది. హిందూపురం కార్యాలయంపై దాడి కేవలం ఒక నాటకం. ఈ కుట్రకు సంబంధించి అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి అంటూ బాంబు పేల్చారు. ఆ దాడి వెనుక వైఎస్ఆర్సీపీ బలగం వర్గం జగన్కి తెలియకుండానే చేసిందని, బాలకృష్ణకు ఇరికించేందుకు ఈ పన్నాగం పన్నారని ఆయన సంచలన ఆధారాలతో సహా బయటపెట్టారు. నారాయణమూర్తి బహిర్గతం చేసిన వీడియో, ఆడియో సంభాషణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలని, నిజానికి సొంత పార్టీ నేతలే ఈ దాడి చేయించారన్న విషయం తేటతెల్లమైంది. బాలకృష్ణ మౌనం వెనుక ఉన్న వ్యూహం ఇదేనని, ఓ పక్క ఆధారాలతో ఎదురుదాడి చేయడానికి ఆయన వేచి చూశారని రాజకీయ పండితులు విశ్లేషించారు. బాలకృష్ణ చేసిన ఈ చావు దెబ్బ కేవలం రాజకీయ ఎదురుదాడి మాత్రమే కాదు, ఇది వైఎస్ఆర్సీపీ అంతర్గత విభేదాలను, అసంతృప్తిని ప్రజల ముందు ఉంచింది. హిందూపురం దాడికి సంబంధించి జగన్ ప్రకటన తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు అబద్ధాలని నిరూపితం కావడంతో వైఎస్ఆర్సీపీ ప్రతిష్ట అడుగట్టింది. ఇక ఒకే ఒక ఎత్తుగడతో బాలకృష్ణ తన నియోజకవర్గంలో తన స్థాయిని మరింత పదిలపరుచుకున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నాయకులు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. బాలకృష్ణకు ప్రతిపక్షంలో ఉన్న అధికారం కంటే ఎక్కువ బలపడి ఉందని హిందూపురం ప్రజలు మరోసారి గట్టిగా నిరూపించారు. జగన్ వేసిన ఈ రాజకీయ అస్త్రాన్ని బాలకృష్ణ చాకచక్యంగా తిప్పికొట్టడమే కాకుండా వైఎస్ఆర్సీపీ ఒక కీలక వికెట్ను కూడా తీశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచింది. రాజకీయ ఆవేశం కంటే వ్యూహాత్మక మౌనం శక్తివంతమైందని బాలకృష్ణ ఈ ఘటన ద్వారా నిరూపించారు.